ఇప్పుడు ఈ రోజు చీఫ్ గెస్ట్ గా మన మన ముందుకు రాబోతున్నారు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. దగ్గరగా 2 lakhs తీసుకుంటూ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ డైరీ ఫామ్ కాదు జీవితం వెస్టేజ్ జీవితం అని చెప్పి ఒక బూట్ క్యాంప్ అటెండ్ అయ్యి ఈ రోజు 2 lakhs దగ్గరగా 2 lakhs తీసుకోవడమే కాకుండా తన టీంలో మరి ఎంతో మందిని 2 lakhs తీసుకురావాలనే కృతనిశ్చయంతో వర్క్ చేస్తూ మన మధ్యకు వస్తున్నారు. సత్యబాబు గారు మరి ఆలస్యం చేయకుండా ఆల్రెడీ 8 దాటింది, ఇంకా 2 minutes అయింది స్టార్ట్ అయ్యి. కాబట్టి మనకు 40 minutes టైంలో మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఫీడ్బ్యాక్స్ తీసుకోబోతున్నాం. అందరూ మ్యూట్ లో ఉండాలని మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన జూమ్ లో జాయిన్ అయిన వారికి ఇంకా ఆలస్యం చేయకుండా మన సత్యబాబు సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మన అందరి యొక్క క్లాస్ తోటి. వెల్కమ్ సార్. గురుగారు నమస్తే నమస్తే నమస్తే. వెరీ గుడ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎస్, మీ యొక్క సక్సెస్ జర్నీ, మీ యొక్క మీ జర్నీలో బూట్ క్యాంప్ ఇంపార్టెన్స్ ని ఎవరైతే మన విల్లింగ్ ఫ్యామిలీ ఈ జూమ్ సెషన్ కి వచ్చారో బూట్ క్యాంప్ జూమ్ సెషన్ ఇన్ఫర్మేషన్ కి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని వారు కూడా మీలాగే 2 lakhs అచీవ్ అవడానికి వీలైనంత త్వరగా అచీవ్ అవడానికి మంచి నాలెడ్జ్ ని ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మరి ద గ్రేట్ లీడర్ మరి విన్నింగ్ ఫ్యామిలీ కో ఫౌండర్ మరి సుధాకర్ గారికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా ఈ యొక్క జూమ్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి పేరు పేరున స్క్రీన్ షేర్ చేస్తాను సార్. లీడర్స్ గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరు కూడా. మరి యొక్క ఈరోజు మనం టాపిక్ అని చూసినట్లయితే బూట్ క్యాంప్ యొక్క ఇంపార్టెన్స్, మరి యొక్క బూట్ క్యాంప్ కి ఎందుకు రావాలి, అసలు వచ్చిన వ్యక్తులు ఏ విధంగా తయారయ్యన్నది మీకు క్లారిటీ రావాలి. ఫ్రెండ్స్, యొక్క మనకి 21వ తారీఖు ఏదైతే ఉందో చాలా ఎక్సలెంట్ గా యొక్క ఈవెంట్ అనేది జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగిన బూట్ క్యాంపులను ఒక ఎత్తు, ఈ యొక్క బూట్ క్యాంప్ ఒక ఎత్తు. వచ్చిన ప్రతి వ్యక్తి కూడా 100కి 1000 times సాటిస్ఫై అవుతారు. మరి అటువంటి సబ్జెక్ట్ ఈ యొక్క బూట్ క్యాంప్ లో ఇవ్వబోతున్నారు. వచ్చే స్పీకర్లు కావచ్చు, ఈ యొక్క మేనేజ్మెంట్ కావచ్చు, చాలా ఎక్స్ట్రాడనరీగా ఉండబోతుంది. ఎవరైతే లీడర్ నేను ఖచ్చితంగా కారు కొట్టాలి, క్రౌన్ అవ్వాలి అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ డౌన్ లో ఉన్న వ్యక్తుల్ని, కొత్త వ్యక్తుల్ని మోటివేట్ చేసి మీరు ఈ యొక్క మీటింగ్ లో కానీ కూర్చోబెట్టుకున్నట్లయితే 100% సక్సెస్ అవుతారు. మరి గతంలో ఈ యొక్క బూట్ క్యాంప్ కి నేను వెళ్ళి ఈ విధంగా తయారవడం జరిగింది. లీడర్స్, నేను ఫస్ట్ బూట్ క్యాంప్ కి వెళ్ళింది విజయవాడ. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఈ యొక్క బూట్ క్యాంప్ లో రైట్. మరి ఫస్ట్ బూట్ క్యాంప్ అంటే ఇది నేను సింగిల్ గా వెళ్ళడం జరిగింది. నేను అప్పుడు 5%. అయితే ఈ యొక్క బూట్ క్యాంప్ కి రాకముందు, నేను వెస్టేజ్ కి రాకముందు ఒక డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. ఒక 10 ఆవులు ఉండేవి నాకు. మరి అటువంటి సిచ్యువేషన్ లో ఒక ఫోటో కూడా లేకపోతే జరిగిన పరిస్థితుల్లో ఓకే, మరి ఒక ఫోటో కూడా లేకపోతే జరిగిన పరిస్థితుల్లో నాకు ఈ యొక్క బూట్ క్యాంప్ కోసం సుధాకర్ గారు ఫోన్ చేసి, సార్ ఒక 1500 రూపాయలు అమౌంట్ పంపించండి, పలానా రోజు బూట్ క్యాంప్ జరుగుతుంది, 3 days అని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆయనకి చెప్పాను, సార్ నేను ఒక ఫోటో కూడా లేకపోతే నాకు ఇక్కడ అవ్వదు సార్. మరి అటువంటిది మీరు 3 రోజుల పాటు బూట్ క్యాంప్ అంటున్నారు, మరి వెళ్ళడం రావడం ఒక రోజు అంటున్నారు, మరి 4 రోజులు కేటాయించడం అంటే చాలా కష్టం అండి, నేను రానన్నాను. ఆయన ఒకే ఒక మాట అన్నారు, నీ జీవితం మార్చుకోవాలంటే 3 రోజులు కేటాయించు. ఆ 3 రోజులు నువ్వు కూర్చొని నీకు నచ్చకపోతే నువ్వు ఏదైతే ఖర్చు పెట్టావో దానికి డబ్బులు ఇస్తానన్న రోజు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నేను బూట్ క్యాంప్ 3 రోజులు వెళ్ళి వచ్చినందుకు నాకు అయిన ఖర్చు ఎంత అంటే 10,000 రూపాయలు ఖర్చు అయింది సార్. ఈ విషయం ఎందుకు చెప్తున్నా, వాళ్ళు చాలా మంది యొక్క ఆలోచన బూట్ క్యాంప్ రమ్మంటే 2 రోజులు కేటాయించాలా, 1100 రూపాయలు టోకెన్ పెట్టాలా, అసలు నేను రావడమే గొప్ప, మరలా 1100 ఇవ్వాలనే ఆలోచనలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ రోజు నేను తీసుకున్న ఒక నిర్ణయం ఇవాళ నా యొక్క జీవితాన్ని మార్చిందండి.
మరి 4 రోజులు నేను అక్కడ కేటాయించడం జరిగింది. మరి 4 రోజులకి అక్కడ పనిచేసే వ్యక్తికి రోజుకి రూ. 1000 చొప్పున మరి ఇవ్వడం జరిగింది. మరి రూమ్ రెంట్‌లు 3 రోజులు రూమ్ రెంట్‌లు, టోకెన్ ఇవన్నీ ఖర్చు చూస్తే రూ. 10,000 ఖర్చు పెట్టానండి. మరి ఆ రోజు రూ. 10,000 ఖర్చు పెట్టి నేను ఉండగలిగాను కాబట్టి, ఇవాళ యూసీడీగా మీ ముందు 1,84,000 తీసుకోవడం జరుగుతుంది. ఈ బూట్ క్యాంప్‌లో నేను నేర్చుకున్నదేంటంటే, అసలు డబ్బెక్కడుంది? అసలు డబ్బుంటే మనిషికి జీవితం ఎలా ఉంటాది? అని ఇవన్నీ గూడా ఆ రోజు బూట్ క్యాంప్‌లో నాకు క్లారిటీ రావడం జరిగింది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో, బూట్ క్యాంప్ నుంచి వచ్చిన వెంటనే మరి ఆ మంత్‌లోనే నేను ఫాస్టర్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. ఫాస్టర్ డైరెక్టర్ అయ్యి మరి రూ. 28,000 చెక్ తీసుకోవడం జరిగింది. మరి నేను ఒకప్పుడు చాలా నెగెటివ్‌గా ఉండేవాడిని మార్కెటింగ్ ఫీల్డ్ మీద. అటువంటి నెగెటివ్స్ అన్నీ గూడా ఈ యొక్క బూట్ క్యాంప్‌లో నేను క్లియర్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క బూట్ క్యాంప్ 5,000 మందితో జరిగిందండి 3 డేస్. దీనికి చీఫ్ గెస్ట్‌గా మన గౌతమ్ బాలి సార్ గూడా రావడం జరిగింది. ఫస్ట్ టైమ్ సార్‌ని చూడడం. మరి ఇవన్నీ బూట్ క్యాంప్ నెక్స్ట్ బూట్ క్యాంప్ మీరు చూడొచ్చు. మరి సిద్ధార్థ్ సింగ్ గారు బూట్ క్యాంప్‌కి రావడం జరిగింది విజయవాడ. మరి ఆ రోజు నేను ఒక డైమండ్ డైరెక్టర్‌గా ఉండడం జరిగింది. మరి ఆ రోజు సార్‌తో మేము బూట్ క్యాంప్‌లో కలిసిన సందర్భం ఇది. ఇవన్నీ అలాగే వైజాగ్ బూట్ క్యాంప్ అండి ఇవన్నీ. ఇవన్నీ మనకి తరచూ నేను బూట్ క్యాంపులకి అటెండ్ అయ్యాను. ఇప్పటికి మరి నేను 6 బూట్ క్యాంపులకి అటెండ్ అయ్యానండి. ఫస్ట్ బూట్ క్యాంప్‌కి 5%కి వెళ్ళాను. తర్వాత బ్రాంజ్ అయ్యాకెళ్ళాను. సిల్వరు, గోల్డ్ ఇలాగా ఒక్కొక్క బూట్ క్యాంప్‌కి నా యొక్క లెవెల్స్ అనేది మార్చుకోవడం జరిగిందండి. ఎందుకంటే బూట్ క్యాంప్ అనేది ఒక లీడర్‌లు తయారు చేసే ఒక ఫ్యాక్టరీ కింద మన అప్లైని చెప్తూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే బూట్ క్యాంప్‌లో కూర్చుంటాడో ఆ 2 డేస్ మరి ఖచ్చితంగా ఒక ఇండివిడ్యువల్ లీడర్‌గా తయారవుతారు. మరి ఏ వ్యక్తి అయితే ఇండివిడ్యువల్ లీడర్‌గా తయారయ్యారో ఆటోమేటిక్ చెక్ అన్నది ఎర్లీగా 1,00,000 అనేది రీచ్ అవ్వడం జరుగుద్ది. మరి ఈ యొక్క బూట్ క్యాంప్స్ అన్నీ గూడా మేము చూడడం, నేర్చుకోవడం మా గురువుగారు చెప్తుంటారు సుధాకర్ గారు వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ నేర్చుకోవాలి. మరి ఈ యొక్క ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో బూట్ క్యాంప్స్ వచ్చిన ప్రతి వ్యక్తి గూడా మరి 100% నేర్చుకొని మరి 1,00,000 సంపాదించుకోవడానికైతే అవకాశం ఉంది. మరి నాకులాంటి వ్యక్తి యొక్క బూట్ క్యాంప్‌కి వచ్చే మైండ్‌సెట్ మారింది. మరి మీరు ఎవరినైతే కొత్త వ్యక్తులను తీసుకొస్తారో 100% వాళ్ళ మైండ్‌సెట్ మారుద్ది. ఎందుకంటే రూ. 1,00,000 సంపాదించాలంటే ఇప్పుడున్న మైండ్‌సెట్ మనకు పనిచేయదండి. ఇప్పుడున్న మైండ్‌సెట్టే మనకు పనిచేసేటుంటే ఈ పాటికి మనం లక్షలు ఎప్పుడో సంపాదిద్దాం. ఈ మైండ్‌సెట్ మారాలి. 1,00,000 సంపాదించాలంటే రూ. 1,00,000 సంపాదించే వ్యక్తి మైండ్‌సెట్ ఏ విధంగా ఉందో, ఆ విధంగా మా మైండ్‌సెట్ మారాలంటే బూట్ క్యాంపులో ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. ఎవరైతే స్టార్ అవుదాం అనుకుంటున్నారో 3 లెగ్గల నుంచి 3 మూడులు 9 ప్లస్ మీరు 10 మంది గాని కూర్చుంటే 100% ఆఫ్టర్ 3 మంత్స్ మీరు స్టార్ డైరెక్టర్ అవ్వొచ్చండి. ఎవరైతే క్రౌన్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారో 6 లెగ్గల నుంచి 6 మూలు 18 ప్లస్ మీరు 19 మంది గాని కూర్చున్నట్లయితే 100% క్రౌన్ గూడా అవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క బూట్ క్యాంప్‌ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిందయితే బూట్ క్యాంపేనండి. లేదంటే ఎక్కడో ఒక పల్లెటూరులో ఆవులు మేపుకుంటున్న వ్యక్తిని ఇవాళ యూసీడీగా నెలకు 1,84,000 తీసుకుంటానన్నాను. మరి ఇప్పటికి 3 ఫారిన్ ట్రిప్‌లెళ్ళొచ్చాను. వియత్నాం, సింగపూర్, మరి థాయిలాండ్ వెళ్ళడం జరిగింది. మరి 4గో ఫారిన్ ట్రిప్ దుబాయ్, ఖత్తర్ క్రూజ్ ట్రిప్‌కి కూడా వెళ్తున్నానంటే దీనంతటికి కారణం ఈ యొక్క బూట్ క్యాంప్ అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క బూట్ క్యాంప్‌కి నేను వెళ్ళకపోయి ఉంటే ఒకటి మీరు చూస్తూ ఉండొచ్చు. మరి ఈ యొక్క బూట్ క్యాంపులకెళ్ళి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మరి ఒకప్పుడు ఎక్కడో మారుమూల గ్రామంలో ఎక్కడో ఒక మీటింగ్‌కి ఎక్కడో లాస్ట్ నించొని మీటింగ్ ఆలకించిన వ్యక్తిని ఇవాళ అదే బూట్ క్యాంపులకి మరి ఒక స్పీకర్‌గా వెళ్తున్నానంటే, దానికి కారణం బూట్ క్యాంపే. మరి నేను ఒక లీడర్‌గా తయారవ్వడానికి ఈ యొక్క బూట్ క్యాంప్ అన్నది చాలా దోహదపడింది. ఒకప్పుడు ఎక్కడో చివరన కూర్చున్న వ్యక్తిని ఇవాళ ఒక స్పీకర్‌గా మాట్లాడే అవకాశం కలిగిందంటే, నేను లీడర్‌గా తయారయ్యానంటే దానికి కారణం బూట్ క్యాంపే. కాబట్టి
ఈ యొక్క బూట్ క్యాంప్ ద్వారా మరి ఒక డైరీ ఫామ్ నుంచి ఒక యూసీడీగా మారడం జరిగింది. మరి డైరీ ఫామ్‌లో ఉన్నప్పుడు 25,000 సంపాదించుకున్న నేను ఇవాళ 1,84,000 సంపాదిస్తున్నాను. లైఫ్ స్టైల్ మారింది. ఒకప్పుడు ఆహ్, నేను కనీసం మా ఊర్లో సగం మందికి తెలీదండి. ఊర్లో కనీసం సగం మందికి నేనంటే ఎవరికీ తెలీదు. కానీ ఈవేళ మరి అందరికీ పలానా వ్యక్తి అంటే గుర్తింపు వచ్చిందంటే మనం ఉన్న ప్లాట్‌ఫార్మ్ అనేది నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి లీడర్స్ మరి నేను తయారయ్యానంటే మీరు గూడా 100% తయారవ్వచ్చు. మనం అందంగా కాదు మనల్ని మనం అద్భుతంగా మలుచుకోవడానికి ఒక సరైన ప్లాట్‌ఫార్మ్ వెస్టేజ్. మరి ఆ వెస్టేజ్‌లు స్పీడ్‌గా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ యొక్క బూట్ క్యాంప్‌ని మీరు వినియోగించుకోండి. మరి యొక్క బూట్ క్యాంపు సహజంగా మాకొక పండగ వాతావరణాన్ని తల్పిస్తూ ఉంటాది. బూట్ క్యాంప్ పేరు చెప్తే మేము ఫ్యామిలీ మొత్తం బూట్ క్యాంప్‌కి చాలా ఒక యాత్రకి వెళ్ళినట్టు, ఒక తీర్థయాత్రలకి వెళ్ళినట్టుగా ఫీల్ అవుతాము. మరి మేము చాలా సార్లు ఫ్యామిలీతో మా మిసెస్, మా ఇద్దరు పిల్లలు గూడా ఇక్కడ మన రాజమండ్రి కావచ్చు, లేదంటే వైజాగ్ కావచ్చు మరి వెళ్ళడం జరిగింది. మరి నేను డైమండ్ డైరెక్టర్‌గా వైజాగ్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో మా ఇద్దరు పిల్లలు గూడా 2 రోజులు సబ్జెక్ట్ ఆలకించారు. మా మిసెస్ ఆలకించింది. అయితే ఆహ్, పిల్లలు ఆలకించారు గాబట్టి మా అమ్మాయి అంటూ అనేది డాడీ నువ్వెప్పుడు క్రౌన్ డైరెక్టర్ అవుతావు. ఎందుకంటే క్రౌన్ అయితే 1,00,000 వస్తదన్న క్లారిటీ ఆమెకు దొరికింది పాపకి. కాబట్టి ప్రతిరోజు కనీసం కలుసుకున్నప్పుడల్లా సరే మేము డాడీ క్రౌన్ ఎప్పుడవుతావు డాడీ? 1,00,000 ఎప్పుడు తీస్తావు డాడీ అని మా అమ్మాయి అడుగుతూ ఉండేది. మా అబ్బాయి డాడీ నాకు బెంజ్ కార్ కావాలి డాడీ అనేవాడు. అంటే నాకు బెంజ్ కార్ కావాలి, నువ్వు క్రౌన్ అవ్వు 1,00,000 వస్తదన్న క్లారిటీ అంటే చిన్న పిల్లలకే క్లారిటీ వచ్చిందంటే మనకి ఎంత వరకు క్లారిటీ వస్తదన్నది ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. కాబట్టి ఎక్కడ బూట్ క్యాంప్ జరిగినా నేను ఫ్యామిలీతో అటెండ్ అవ్వడం చాలా ఒక అనుభూతే వేరు. ఆహ్, సహజంగా ఎక్కడ బూట్ క్యాంప్ అయినా సరే చాలా ఫ్యామిలీతో మేము చాలా ఎంజాయ్‌మెంట్‌గా వెళ్ళడం జరుగుద్ది. మరి అంత ఎక్సలెంట్‌గా ఈ యొక్క బూట్ క్యాంపులు జరుగుతూ ఉంటాయి. మరి 2 రోజులు కూర్చోవడమే కష్టం అనుకుంటాము. మరి 2 రోజులు అయిపోయాక ఇంకొక రోజు ఉంటే బాగుండే అనిపిస్తది. అంత అద్భుతంగా ఈ యొక్క బూట్ క్యాంప్ అన్నది ఆహ్, జరగబోతుంది. ఫ్రెండ్స్ మీ అందరికి ఇచ్చే సలహా ఒకటే. ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు ఫ్యామిలీతో రండి బూట్ క్యాంప్‌కి. ఎందుకంటే ఆహ్, భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక నిర్ణయం గాని తీసుకుంటే ఆఫ్టర్ 1 ఇయర్ ఖచ్చితంగా రూ. 1,00,000 తీయొచ్చు మనం. అటువంటి అవకాశం ఈ యొక్క బూట్ క్యాంప్ మనకు కల్పిస్తుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇప్పుడైతే చాలా మంది యొక్కున్న సందేహాలేంటంటే స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా 2 రోజులు టైం కేటాయించాలా? రూ. 1,100 ఖర్చు పెట్టాలన్న ఒక అపోహ వారి యొక్క మైండ్ సెట్‌లో ఉంటాది. మీరు వాళ్ళకి చెప్పే విధంగా మీరు చెప్పినట్లయితే 100%కి వస్తారు. ఆహ్, సో అండ్ సో పలానా వ్యక్తి 48,00,000 సంపాదించే వ్యక్తులు మరి ఇవాళ బూట్ క్యాంప్‌కి రాబోతున్నారు. వారి యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయండి. అదే విధంగా మన విన్నింగ్ ఫ్యామిలీ నుంచి మరి సాహు సార్ కావచ్చు, లేదంటే మన శేశ్వరరావు గారు కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, మరి బయట నుంచి స్పీకర్‌లు కావచ్చు, మంచి మంచి స్పీకర్స్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియజేయండి. ఒకప్పుడు ఆళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒక 48,00,000 తీసుకునే వ్యక్తిని మనం డైరెక్ట్‌గా చూడలేము. డైరెక్టర్‌గా కలవలేము. మరి అక్కడ చూడొచ్చు అనే ఒక విషయాన్ని మీరు తెలియజేయండి. అదే విధంగా ఒక హిందువు అయితే 2 రోజులు తిరుపతి వెళ్ళడానికి తిరుపతి ఎళ్ళామని చెప్పమనండి. లేదంటే ఒక క్రిస్టియన్ అయితే ఒక జెరూసలేం ఎళ్ళామని చెప్పండి. ఆ విధంగా కొద్దిగా టైం కేటాయించుకుని 2 రోజులు టైము ఏదో విధంగా మరి కేటాయించుకోమని చెప్పండి. మరి మనం ఇచ్చే 1,100 అంటే చాలా చీప్ అండి. మరి ఆ రోజు 4 ఏళ్ల క్రితం రోజుకి 500 పడ్డది. ఇవాళ గూడా అదే అమౌంట్ అనేది ఇవాళ టోకెన్ పెట్టడం జరిగింది. మరి యొక్క 1,100లో ఒక టీ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి 2 రోజులు మనకి భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ 1,100 మనం ఇచ్చేది నేర్చుకోవడానికి. ఈ యొక్క 1100 మనం కేటాయించింది నేర్చుకోవడానికి. వెస్టేజ్‌లో ఎంత నేర్చుకుంటే అన్ని లక్షలు తీస్తాం. మరి మరి సార్ చెప్పడం జరిగింది. సిద్ధార్థ్ సింగ్ గారు విజయవాడ బూట్ క్యాంప్‌లో.
మరి సార్ యొక్క చెక్కు ఒక చిన్న స్థాయి నుంచి 20,00,000 వరకు అమాంతంగా చెక్ అనేది పెరగడం జరిగింది. కానీ 20,00,000కి వెళ్ళాక చెక్కు పెరగకుండా కొన్ని నెలల పాటు ఉండడం జరిగింది. మరి సిద్ధార్థ్ సింగ్ గారు అది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెక్కు ప్రతి నెల పెరుక్కుంటూ వెళ్ళింది. కానీ ఇవాళ చెక్కు పెరగలేదేంటని మరి గౌతమ్ బాలే గారిని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీ యొక్క నాలెడ్జ్ 20,00,000 వరకే ఉంది. కాబట్టి మీకు 20,00,000 వస్తుంది. మీ యొక్క నాలెడ్జ్‌ని పెంచుకుంటే మీ చెక్ పెరుగుద్ది అని ఆ రోజు ఆయన సలహా ఇచ్చాక, మరి ఆస్ట్రేలియా వెళ్లి రూ. 6,00,000 కేటాయించి మరి ట్రైనింగ్ తీసుకొని సార్ రావడం జరిగింది. మరి ఎప్పుడైతే ఆయన నేర్చుకొని వచ్చారో ఆటోమేటిక్ చెక్ అమాంతంగా 45,00,000కి వెళ్ళడం జరిగింది. ఇవాళ ఆయన చెక్ 1,68,00,000. అంటే ఎంత నేర్చుకుంటే అంత ఇన్‌కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరిచ్చే 1,100 ఏదైతే ఉందో నేర్చుకోవడానికి మనం కేటాయిస్తున్నాం. ఓకే. ఆ యొక్క విషయాన్ని మరి వాళ్ళందరికీ తెలియజేసి ఖచ్చితంగా ఎందుకంటే ఫస్ట్ వచ్చే వ్యక్తికి తెలియజేయవలసిన అవసరం మనకుంది. ఒక్కసారి గాని బూట్ క్యాంప్‌లో కూర్చుంటే సెకండ్ టైమ్ కాంచి ఆటోమేటిక్‌గా ఆయనే సార్ బూట్ క్యాంప్ ఎక్కడుంది అని ఆయనే అడిగే విధంగా ఈ యొక్క బూట్ క్యాంపులనేది ఉండబోతున్నాయి. కాబట్టి కొత్త వాళ్ళకి తెలీదు కాబట్టి ఒక మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా తెలియజేసినట్లయితే 100% యొక్క బూట్ క్యాంప్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో నా ఆలోచన కూడా అలానే ఉండేది. అయ్య బాబోయ్! విజయవాడ వెళ్ళాలా? ఇంత జర్నీ చేయాలా? 3 రోజులు కేటాయించాలా? వెళ్ళడం, రావడం ఒక రోజా? అంత అవసరం ఏముంది అని నా ఆలోచన అయితే ఉండేది. కానీ మా అప్‌లైన్ ఏదైతే ఆ రోజు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారండి. ఎప్పుడైతే ఆయన ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పాడో అక్కడ ఏదో ఉంది. తెలుసుకోవాలన్న యొక్క క్యూరియాసిటీ అనేది నాలో మొదలయ్యి, మరి అంత బిజీ షెడ్యూల్ అంటే మరి అన్ని డబ్బులు సంపాదించే వ్యక్తిని కాకపోయినా ఆహ్, పని చూస్తే ఎక్కువ, డబ్బు చూస్తే తక్కువ నా డైరీ ఫార్మ్‌లో. మరి ఆ టయానికి అదే ఎక్కువ. ఆ యొక్క ఫార్మ్‌ని కాసేపు 4 రోజుల పాటు పక్కన పెట్టి నేను నేను వెళ్లి నేర్చుకోవడం వల్ల ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. స్టార్టింగ్‌లో అందరి యొక్క ఆలోచన అలాగే ఉంటది. ఇన్ని రోజులు కేటాయించాలని. ఖచ్చితంగా దాని యొక్క ఇంపార్టెన్స్ గాని మనం తెలియజేసినట్లయితే 100% మరి వాళ్ళ యొక్క వస్తారు. మరి ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క లీడర్ సద్వినియోగం చేసుకుంటే ఒకప్పుడు బూట్ క్యాంపులు పెట్టాలంటే బూట్ క్యాంప్‌కి వెళ్ళాలంటే ఎక్కడో విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు, మరి కర్ణాటక ఇవి ఎక్కువ జరిగేవండి. మన అందరి అదృష్టం ఏంటంటే, మరి మన టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు ఒక్కటై మరి మనందరిని ఆహ్, రాజమండ్రి దూరం వెళ్ళనివ్వకుండా రాజమండ్రిలోనే మనందరం కలుసుకునే అవకాశాన్ని మరి కల్పించడం జరిగింది. మరి ఒకప్పుడు బూట్ క్యాంప్ చేయాలంటే చాలామంది భయపడి చేయలేకపోయేవారు. ఎందుకంటే ఒక బూట్ క్యాంప్ చేయాలంటే సుమారు 20,00,000-25 లక్షలు ఖర్చవుద్దండి. మరి చాలా ఒత్తిడితో కూడుకున్నది ఈ యొక్క బూట్ క్యాంప్ చేయడం అన్నది. అందువల్ల చాలా మంది లీడర్స్ బూట్ క్యాంప్ చేయాలంటే భయపడి ఎందుకంటే బూట్ క్యాంప్ చేస్తే చేతులు 2, 3 లక్షలు పడేవి. భయపడి ఆహ్, బూట్ క్యాంప్‌ని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేయడం జరిగేది. సంవత్సరానికి. కానీ ఈవేళ మన సుధాకర్స్ స్క్వేర్ మరి ఇద్దరు ఒకటై మరి గురుగారు ఒకటై ఏది ఏమైనా సరే 3 నెలలకు ఒకసారి బూట్ క్యాంప్ చెయ్యాలన్న రోజు మరి కంకణం కట్టుకోవడం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు మదిలో తలిచిందో మరి ఫస్ట్ బూట్ క్యాంపు మరి శుభమస్తు కళ్యాణ మండపంలో చేయడం జరిగింది. మరి తర్వాత బూట్ క్యాంప్స్ అని కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడైతే జరుగుతున్నాయో మరి అక్కడ బూట్ క్యాంపులనేది చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 మంత్స్‌కి వాళ్ళు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ యొక్క నిర్ణయం ప్రకారం ప్రతి 3 నెలలకి బూట్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. చాలా రిస్క్‌తో కూడుకున్నది. చాలా ఒత్తిడితో కూడుకున్నది. అయితే మనం చేయవలసిందల్లా జస్ట్ మన యొక్క టీమ్‌ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే సరిపోద్ది మన బాధ్యత. మరి మిగతావన్నీ కూడా మరి సార్లే చూసుకోవడం జరుగుతుంది. మరి మన విన్నింగ్ ఫ్యామిలీ తరపున ఖచ్చితంగా మరి సుధాకర్ గారికి మనం
కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే మన కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు మన యొక్క టీమ్ యొక్క డెవలప్‌మెంట్‌కి. మన టీమ్‌కి ఏమివ్వాలి, ఏ టయానికి ఏమివ్వాలన్నది వాళ్ళకి ఐడియా ఉంది. ఖచ్చితంగా మంచి మంచి ఈవెంట్లు చేస్తున్నారు. బూట్ క్యాంపులు చేస్తున్నారు. ఆ విషయంలో అయితే మనం చాలా అప్రిషియేట్ చేయాలి. మరి సార్స్ ఇద్దరిని. మరి ఏదైతే ఆహ్, 21 ఏదైతే బూట్ క్యాంప్ ఉందో మరి ఖచ్చితంగా మీ యొక్క టీమ్‌ని సీరియస్‌గా మరి అటెంప్ట్ చేయించండి. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా డ్రెస్ కోడ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ విత్ టై. టైతో ఖచ్చితంగా మనం కూర్చోబెట్టుకుంటే 100% మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుద్ది. ఓకే. లీడర్స్ అదే విధంగా బలం అందరికీ ఉంటది. కానీ సంకల్ప బలం ఉన్నవారు మాత్రం విజయాన్ని సాధిస్తారు. ఈ యొక్క సంకల్ప బలం మనకు వచ్చేది ఎక్కడ అంటే బూట్ క్యాంపుల్లోనే. ఖచ్చితంగా 100కి 1000 టైమ్స్ ఈ యొక్క బూట్ క్యాంప్ మీరు సాటిస్ఫై అవుతారు. అంత చక్కగా ఈ యొక్క మీటింగ్‌ని రాజమండ్రి సుధాకర్ గారు కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆహ్, మన మనం చేయవలసిందల్లా ఆ యొక్క వ్యక్తులు తీసుకొచ్చి కూర్చోబెట్టడమే మన బాధ్యత. మరి వాళ్ళలో ఉన్న సంకల్ప బలాన్ని మనం బయటికి తీయడానికి ఈ యొక్క బూట్ క్యాంప్ అనేది 100% ఉపయోగపడతది. మరి మన బలం ఏంటన్నది మనం నిరూపించుకోవడానికి అవకాశం ఉంటాది. 100% వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వడానికి ఆ యొక్క బూట్ క్యాంప్ అనేది చాలా 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 అవసరం. మరి ఒక యుద్ధం మొదలు పెట్టాలంటే నువ్వుంటే చాలు. కానీ ఆ యుద్ధం గెలవాలంటే సైన్యం కావాలి. మరి ఆ యొక్క సైన్యం మన యొక్క టీమే. ఖచ్చితంగా మన టీమ్ గెలవాలంటే మన టీమ్ సభ్యులందరినీ కూడా యొక్క బూట్ క్యాంప్‌లో కూర్చోబెట్టాలి. మరి మన టీమ్‌లో స్ఫూర్తిని నింపాలంటే ఖచ్చితంగా బూట్ క్యాంప్ అన్నది చాలా ఖచ్చితంగా ఉపయోగపడతది. లీడర్స్ మీ అందరికీ తెలుసు మన 'బాహుబలి' సినిమా చూసాం. మరి 'బాహుబలి' సినిమాలో ఆహ్, ఆహ్, సైన్యం తగ్గుతూ ఉంటే 'ప్రభాస్' యొక్క సైన్యం తగ్గుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నిరుత్సాహం స్టార్ట్ అయిన టైంలో ఓడిపోతాం అన్న టైంలో మరి 'ప్రభాస్' ఒక స్ఫూర్తిదాయకమైన ఒక మాట అంటాడు. మరి నాతో నాతో నిలిచేదెవరు? నాతో గెలిచేదెవరు? అని ఎప్పుడైతే నినాదం తీసుకున్నాడో మరి ఆయనకి సపోర్ట్‌గా ఒకరు స్ఫూర్తిదాయకం అయ్యి మరి ఆ యొక్క సైన్యాన్ని ఆహ్, సైన్యంపై విజయం సాధించి మరి సక్సెస్ అవ్వడం జరిగింది. మరి ఆ యొక్క స్ఫూర్తి ఒక లీడర్‌కే మాత్రం ఉంటది. ఆ యొక్క ఆ యొక్క లీడర్‌లు తయారవ్వాలంటే మనకి బూట్ క్యాంపుల్లోనే లీడర్స్ తయారవుతారు. కాబట్టి 100% ఈ యొక్క బూట్ క్యాంప్‌ని మీరు యుటిలైజ్ చేసుకోండి. మీరు యుటిలైజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఒక లీడర్‌లుగా ప్రూవ్ అవ్వడానికి, మనం లక్షలు తీసుకోవడానికి, మరి మన డౌన్‌లో నమ్మి వచ్చిన వ్యక్తులు లక్షలు ఇప్పించడానికి ఈ యొక్క బూట్ క్యాంప్ అన్నది 100% మీకు ఉపయోగపడతది. మరి ఎవరైతే టోకెన్స్ తీసుకున్నారో ఖచ్చితంగా టోకెన్ తీసుకున్న ప్రతి వ్యక్తిని మీ యొక్క ఏ విధంగా వస్తున్నారు, మనం ఏ విధంగా అకామిడేషన్ ఏంటి మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. మరి ప్లాన్ చేసుకొని టోకెన్ తీసుకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా వచ్చేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ టోకెన్స్ అయితే సోల్డ్ ఔట్ అయిపోయాయి. మరి అక్కడికొచ్చి టోకెన్‌లు తీసుకుందాం అంటే టోకెన్‌లయితే దొరకవండి. ఎందుకంటే లాస్ట్ 2 బూట్ క్యాంపులు మనం చూసాము. ఒక 'స్టార్ హీరో' రిలీజ్ సినిమా రోజు బ్యాక్‌లో ఎలాగైతే టికెట్లు దొరక్క కొట్టుకుంటారో మరి అలా కొట్టుకున్న రోజులు మనం చూసాము. గత 2 బూట్ క్యాంపులు కూడా టికెట్లు లేక చాలా మంది వ్యక్తులు సుధాకర్ గారిని ప్రాధేయపడి, "సార్ మాకు భోజనం పెట్టొద్దు. కనీసం నించొని ఆలకించి ఎళ్ళిపోతాం సార్ ఈ యొక్క మీటింగ్" అని ఎంతోమంది వ్యక్తులు రాజమండ్రి సుధాకర్ గారిని అడగడం. "సార్ దయచేసి ఏమీ అనుకోవద్దు. మరి టికెట్స్ అయిపోయాయి. సోల్డ్ ఔట్" అని చెప్పి వాళ్ళని చెప్పి పంపించడం జరిగింది. నాకు తెలిసి సుమారు 150-200 మంది వెనక్కెళ్ళిపోయారు టికెట్లు లేక. మరి ఆ యొక్క సిట్యుయేషన్ చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలా ఇంత ఇదిగా ఉందేంటని. మరి అటువంటి సిట్యుయేషన్‌లో 2 బూట్ క్యాంపులు నేను చూసానండి. దయచేసి ఇంకెవరైనా టికెట్లు తీసుకోకపోతే ఇంకా మీకేమైనా అవసరం టికెట్లు కావాల్సొచ్చుంటే కొద్దిగా స్పీడ్‌గా ఇంకేమైనా ఎక్కడైనా ఆల్రెడీ టికెట్లు సోల్డ్ ఔట్ అయిపోయాయి. ఒకవేళ 1, 2 ఎక్కడైనా మిగిలితే మరి
మీ యొక్క అప్లైని సంప్రదించి తీసుకోండి. మరి అక్కడైతే బూట్ క్యాంప్స్‌లో అయితే ఖచ్చితంగా మీకు ఒక్క టోకెన్ కూడా దొరకదు. నేను అదైతే గ్యారంటీ చెప్పగలను. సోల్డ్ ఔట్ అయిపోయాయి. కాబట్టి ఈ యొక్క బూట్ క్యాంప్‌ని ప్రతి ఒక్క వ్యక్తి సద్వినియోగం చేసుకొని, ప్రత్యేక వ్యక్తి లక్ష కారు తీసుకొని మరి హ్యాపీగా ఉండాలని, అటువంటి అవకాశం భగవంతుడు మీ అందరికీ కల్పించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన గురువుగారైనటువంటి సుధాకర్ గారికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యబాబు గారు. చాలా వండర్ఫుల్ గా మీ యొక్క జర్నీని చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు బూట్ క్యాంప్ కి ఎలాగా దీన్ని మీరు ఫోకస్ చేశారు, దానివల్ల ఏ విధంగా మీ లైఫ్ ని చేంజ్ చేసుకున్నారు. అలాగే మీరు చెప్పిన దాంట్లో ఒక అత్యద్భుతమైన ఎక్సలెంట్ పాయింట్ ఏంటంటే, వస్తే మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వస్తే కనుక ఈ బిజినెస్ లో ఇంకా బాగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పిన విధానం చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ. మరి సత్యబాబు సార్ థాంక్ యూ చాలా సార్. చక్కగా తమ యొక్క జర్నీలో, తమ యొక్క వెస్టేజ్ జర్నీలో బూట్ క్యాంప్ ఎంత ప్రాధాన్యత పోషించింది అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాగే ఎన్నో మీటింగ్స్ ఇవ్వాలి, ఎంతో మందిని మీ స్థాయికి తీసుకొచ్చి మీరు ఇంకా పై స్థాయికి 5 lakhs కి 10 lakhs కి విఎంసీఎం కి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, మీరు థాంక్ అడగగానే యూ సార్. వచ్చి మీ వాల్యుబుల్ సెషన్ ని మీ ఎక్స్పీరియన్స్ ని మాకు షేర్ చేసిన మీకు మన విన్నింగ్ ఫ్యామిలీ తరపున ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.